బర్నబా ఎవరంటే ప్రోత్సాహపరిచేవాడు. ఎవరండి? సంఘం వృద్ధి చెందాలంటే ప్రార్థించేవారు ఉండాలి, అందుబాటులో ఉండాలి కొంతమంది, తర్వాత ప్రోత్సాహపరిచే వాళ్ళు ఉండాలి. ఒక మంచి మాట చెప్తా, ప్రోత్సాహపరచకపోయినా పర్వాలేదు కానీ ఎన్నడూ ఎవరిని నువ్వు నిరుత్సాహపరచకూడదు. నా మాట అర్థమైందా? ఇప్పుడు మీటింగ్ పెట్టాలి 15వ తారీఖు. నేను అందాక చెప్పా ఖర్చుతో కూడిందన్న. ఇప్పుడు నీ నోట ఎవరు రావాలి చెప్పనా? అవసరం, ఎవడు పెట్టమన్నాడు మీటింగ్ 15వ తారీఖు? ఎవడు పిలవమన్నాడు ఆయన బయట వాళ్ళని? ఎవడు మేము పెట్టమన్నాం? డుముక్కులు. ఏంటిది డుముక్కులు? మేము పెట్టమన్నామా? మేము పెట్టమన్నాం ఈ లైట్లో, మేము పెట్టమన్నాం లైవ్, మేము పిలవమన్నాం. ఆయన 4 మొక్కలు చెబుతూ పంపించవచ్చుగా, ఎందుకు అవసరమా మళ్ళీ ఖర్చు అంటాడు? నిరుత్సాహపరచ అవసరం. నువ్వు ప్రోత్సహించకపోయినా పర్లా, నువ్వేం చేయకూడదు? కొంతమంది పరిచర్యలో నిరుత్సాహపరిచే వాళ్ళు ఉంటారు కానీ ప్రోత్సాహపరిచే వాళ్ళు ఉండరు. ఎందుకంటది? ఆ స్టెప్లు ఎదురు దేనికి? ఈ బాక్స్ అయిన చెవు దగ్గర దేనికి? ఎంత పెద్ద మిక్సర్ దేనికి? కిషోర్ పడుకోవడానికా? చెప్పండి. ఎంత పెద్ద వైర్ దేనికి? ఎక్కడి నుంచి అక్కడ దాకా? ఎందుకు ఇవన్నీ? నీకు వైర్ ఏందో తెలియదు, మైక్ ఏందో తెలియదు, మైకి ఏ మైకి ఎట్టొచ్చిందో కూడా నీకు తెలియదు. అంటే తందాన అంటే అది. మళ్ళీ నువ్వేం చేస్తావు? నిరుత్సాహపరుస్తావు. ఏం చేస్తావు? సంఘం వృద్ధి చెందాలంటే సంఘంలో ఉండాల్సిన నిరుత్సాహపరిచే వాళ్ళు కాదు, ప్రోత్సాహపరిచే వాళ్ళు కావాలి. ఒక అద్భుతమైన మాట చెప్తా. అపోస్తలుడైన పౌలు అంత గొప్ప సేవ చేయడానికి కారణం ఎవరో చెప్పనా? పౌలు ఒక్కడే కాదు, పౌలును ప్రోత్సాహపరిచిన బర్నబా. ఓ రోజు పౌలు వెళ్ళి, నా వైపు చూడండి, బైబిల్ చేతబట్టుకొని, అమ్మా నా వైపు చూడండి, 11 మంది శిష్యుల దగ్గరికి వెళ్ళి, అయ్యా నేను సేవ చేస్తానని వచ్చాడు. ఎవరు? అపోస్తలుడైన పౌలు. 11 మంది ఏమన్నారు చెప్పనా? రే మేమందరం నేను అసలుకి నమ్ము. ఎందుకు చెప్ప? నిన్నటిదాకా క్రైస్తవులు నువ్వేం చేసావు? చంపావు, చిత్రహింసలు పెట్టావు. నిన్నెలా మేము చేర్చుకుంటాం? మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి, 9వ అధ్యాయం 27వ వచనం ఉంటుంది. బర్నబా వెళ్ళంట, అయ్యా మంచోడయ్యేవాడు చేర్చుకోండి అని బతిమలాడి పౌలును సేవలో చేర్చినవాడు ఈ బర్నబా. తెలుసా? పౌలు అంత గొప్ప సేవ చేశాడంటే పౌలు గొప్పతనం కాదు, పౌలును ప్రోత్సాహపరిచిన బర్నబా యొక్క గొప్పతనం అది. హల్లెలూయా. నేను అంటాను, ఎదుగో పిల్లలు సౌండ్ సిస్టమ్ పెడుతున్నారా, పిల్లలు లైవ్ ఇస్తున్నారా, పిల్లలు వాయిద్యాలు వాయిస్తున్నారా, నిరుత్సాహపరచొద్దు. అబ్బో కొట్టేవులో పోవయ్యా, ఓ పెట్టేవులో పోవయ్యా అని ఎప్పుడు నిరుత్సాహపరచొద్దు. వాళ్ళు ప్రోత్సాహపరచండి. వాళ్ళలో నుంచే పౌలు లాంటి భక్తులు లేపబడతారు ఆయన నామములో. హల్లెలూయా. నిరుత్సాహపరచొద్దు అన్నాడు ఎవరిని? నన్ను చిన్నప్పటి నుంచి మా తల్లిదండ్రులైనా మా కుటుంబ సభ్యులైనా చిన్నప్పటి నుంచి నన్ను చాలా ప్రోత్సాహపరిచారు. వాళ్ళు ప్రోత్సాహపరిచారు కాబట్టి ఈరోజు సేవలో నిలబడి మీ మైండ్ తింటాం దేవుడు కృపించాడు నాకు. స్వాతంత్రం చెప్పు గట్టిగా. చిన్నప్పుడు ఊదురు గొట్టం పట్టుకునేవాడిని. హలో సహోదరులారా, నా ముక్కుల్లో పొక్కుల్లారా, చిన్నప్పుడు స్టేట్మెంట్ అయ్యా. మీకు తెలియజేయటం ఏమనగా సాయంకాలం ప్రార్థన రెండో అని పెట్టేవాళ్ళం. అప్పుడు మా ఇంట్లో కోళ్ళకి గూడు ఒకరు పెట్టారు, కోళ్ళ గూడు. అది నాకు స్టేజ్. అప్పుడు స్టేజ్ ఎక్కి ఊదురు గట్టం పట్టుకొని పాట పాడేవాళ్ళం. అప్పుడు మా రవి మావి దగ్గర ఆ మందు చల్లే ఒక డబ్బా ఉండేది. ఏది తెలుసా? వెనకాల తగిలించుకొని మందు చల్లుతూ ఉంటారు కదా పొలంలో. అది తీసుకొని నేను నతానియల్ జాయిస్ కూర్చొని వాయిస్తూ ఉంటాం అనమాట. నేను వాయిస్తుంటే వాళ్ళు పాట పాడుతుంటే ఊదురు గొట్టలు పాడుతుంటే ఏం సరిపోతుంది స్పీకర్, నీ మిక్సర్ ఏం సరిపోద్ది, ఏసు రక్తమే చేయం ఎడి చెప్పలేలోయో అలా పాడుతునే వాళ్ళం. చిన్నప్పుడు మా నాన్నకి ఎవరు తుంబాస్ అని ఒకటి ఇచ్చేవాళ్ళు, 2 ఉంటాయి తుంబాస్. అది నాకు గిఫ్ట్గా ఇస్తే దాన్ని పొద్దుగూకులు కూర్చొని వాయిస్తూ ఉండేవాడిని చిన్నప్పుడు. మా అమ్మ మా నాన్న ఎంత తెలివిగలిగినంటే అవి వాయిస్తూ నేను కూడా మా నాన్న అయిపోతానని తీసుకెళ్ళి ఎక్కడో దాచిపెడితే 2వ రోజుకి ఎతికి తీసుకొచ్చేవాడు మళ్ళీ దాన్ని. నిజం, తుంబాస్ ఇప్పుడు కూడా ఉందనుకుంటే ఇంట్లో. వాటిని తీసుకొచ్చి వాయిస్తే 2వ రోజు వాళ్ళు ఏం చేశారంటే పగల కొట్టి దాచిపెట్టారు. దేనికి? మళ్ళా దాన్ని ఏమన్నా వాయిస్తారు. చిన్నగా వాళ్ళు ప్రోత్సాహపరిచి ఈ రోజున దేవుని మహాకృప సేవలో నిలవబడే కృప దేవుడు నాకు ఇచ్చాడు. ఒకవేళ వాళ్ళు ప్రోత్సాహపరచకపోతే నువ్వేం చేస్తావు? సేవ పోరా, తులుపోడా, నువ్వు ఎందుకురా ఊదురు కొట్టవాడా అన్నారు అనుకోండి. నేనేం చేసావు? నీ పాటికి ఏడో చోట మైండ్ తినేవాడిని. అర్థమైందా? ప్రోత్సాహపరిచే వాళ్ళు సంఘానికి కావాలి. ఆమేన్. వాళ్ళకేం చేత కదా, ప్రోత్సాహపరచాల. ఇప్పుడు యశ్వంత్ ఉన్నాడు, తబలా అంటే ఇష్టం. నానా నువ్వు కొడితే జాగ్రత్త హుస్సేన్ కొడిన తర్వాత అని చెప్పాలా. అప్పుడు ప్రోత్సాహంలోకి వచ్చి చక్కగా వాయిద్యం నేర్చుకుంటాడు. ఇప్పుడు మా వాడు వాయిస్తున్నాడు పేట, రేపు గుడారాలో నిన్నే కోరుకుంటారు అన్న వాయిస్తాడు. అర్థమైందా? అలా మనం ప్రోత్సాహపరచాలి. ఎటుగా ఆమె చెప్పండి. ఇప్పుడు సాక్ష్యం చెప్తారమ్మా కొంతమంది. ఇప్పుడు చెప్పేది ఒక ఆమె అయితే ఆమె గురించి 10 మంది మాట్లాడతారు.
అబ్బో చెప్పింది అయ్యా శాసకం. ఏం చెప్పింది? అబ్బో చెప్పామని చెప్పనివ్వకుండా మళ్ళీ ఏం చేస్తున్నాం? నిరుత్సాహపరుస్తున్నాం. ఆరాధన చేస్తాం, పాటలు పాడుతాం, స్తుతిస్తాం. ఏం తిట్టకొడతావు సప్పట్లో? ఏం తిట్టాడుతావు? ఏం తిట్టమా? నిరుత్సాహపరిచేవనుకో వాళ్ళు ఇంక రెండో రోజు ఆరాధన చేయగలరా? రెండో రోజు పాట పాడగలరా? రెండో రోజు వాక్యం చెప్పగలరా? నేను చిన్నప్పుడు వాక్యం చెబితే దేవుడి దగ్గర చాలామంది అన్నారు. ఇటుకి వెళ్ళి చెప్పండి. చిన్నప్పుడే కనుక నన్ను కనుక ఏంద్ర నువ్వు చెప్పింది అర్థం కాలేదంటే రెండోసారి మైక్ కూడా పట్టుకునేవాడిని కాదు. నాకు బాగా గుర్తు, నేను చెప్పిన మొట్టమొదటి ప్రసంగం సెల్ ఫోనే నీ బైబిల్ అయితే అనే వాక్యం చెప్పా. నాకు బాగా గుర్తు, నేను చెప్పిన మొట్టమొదటి ప్రసంగం సెల్ ఫోనే నీ బైబిల్ అయితే అనే ప్రసంగం చెప్పాను నేను. దేవుడి దయ వల్ల ఆ ప్రసంగం అప్పటి నుంచి కొనసాగుతూనే ఉంది. నేను చెప్పే మాట ఏంటంటే పరిచర్యలో మనం అందరినీ ప్రోత్సాహపరిచేవారుగా ఉండాలి. ఎవరిని మనం ఎన్నడూ నిరుత్సాహపరచకూడదు. నువ్వు ప్రోత్సాహపరిస్తే పౌలు లాంటి వాళ్ళు ఈ పరిచర్యలో లేపబడతారు. నువ్వు నిరుత్సాహపరిస్తే అందరూ లాగైపోతారు. దేవుడు ఆ కృప మనకు దయచేయునుగాక. 4